హాయ్ అమృత అయ్యర్ క్యూట్ ఫేస్కి బ్యూటిఫుల్ స్మైల్కి యూత్ అందరూ ఫిదా అయిపోయారు. ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ యాక్ట్ చేసిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా జనవరి 29th రిలీజ్ అవుతుంది. ప్రదీప్ మాజిరాజు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి అమృత అయ్యర్ ఉన్నారు. హలో అమృత. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్స్. సో తెలుగు ఆడియన్స్ అయితే సినిమా చూడకముందే మీకు ఫిదా అయిపోయారు బికాస్ ఆఫ్ దట్ నీలి నీలి ఆకాశం సాంగ్. సో ఆ సాంగ్ యాక్చువల్లీ లేదు సాంగ్లో మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు, మీ లుక్కి కంప్లీట్ అటైర్కి ఫిదా అయిపోయారు అండ్ దట్ టు ఎక్స్ప్రెషన్స్ ఆల్సో వెరీ నైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఆ సాంగ్ అంత రీచ్ అవ్వడం, అంతమందికి కనెక్ట్ అవ్వడం, ఆ సక్సెస్ని ఎలా షేర్ చేసుకుంటారు? యాక్చువల్లీ మన షూటింగ్ చేసినప్పుడు కూడా మనం అందరూ అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా ఇంత యూనో రీచ్ అవుతుంది, ఇంతమంది చాలా నచ్చుతుంది అని. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ ఫర్ దిస్. ఎందుకంటే కొత్త ఇది కదా, నేను కొత్త అమ్మాయి, ప్రదీప్కి కొత్త మూవీ, ఫస్ట్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్ మున్నా గారికి ఫస్ట్ మూవీ. బట్ అనూప్ సార్, థ్యాంక్స్ టు యూ, మీరే ఇంత మనందరికీ ఒక యూనో నీలి నీలి ఆకాశం బ్రేక్ ఇచ్చిన కారణం మీరు, సిద్ శ్రీరామ్ గారు, సునీత గారు అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్. సో అన్నీ కలిపి మీరు అందరూ మన అందరికీ చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆల్మోస్ట్ చాలా రోజుల వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సాంగ్ కంటిన్యూస్గా వినిపిస్తూనే ఉంది కదా. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ సాంగ్ వినిపించిన మెమరీస్ ఏమైనా ఉన్నాయా? అవును. సో రీసెంట్లీ నేను రాజమండ్రి వెళ్ళాను షూటింగ్కి అండ్ అక్కడ అందరూ నన్ను అమ్మాయి గారు అని పిలుస్తున్నారు. సో దట్స్ సో స్వీట్. అంతా యూనో అందరూ నీలి నీలి ఆకాశం సాంగ్ వచ్చిన అమ్మాయి కదా, అండ్ ఎవ్రీ వన్ ఓవర్ దేర్ అండ్ జనరలీ ఓవర్ హియర్ ఆల్సో పీపుల్ రికగ్నైజ్ మీ విత్ దట్ వన్ సాంగ్, నాట్ ఈవెన్ ద మూవీ. సో దట్ సాంగ్ అంత రీచ్ అయింది కదా. సో దట్స్ గుడ్. సో ఆ అటైర్ ఎలా అనిపించింది రెడీ అయిన తర్వాత? మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు కంప్లీట్ ట్రైబల్ ఉమెన్ గెటప్ కదా, సో ఆ గెటప్లో నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించారు. మీరు ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఐ హ్యావ్ టు షేర్ దిస్ ఎక్స్పీరియన్స్ బికాజ్ నాకు ఫస్ట్ ఏమైంది, సార్ నాకు యూనో ఆ గెటప్ చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్, సార్ నాకు అంత కంఫర్టబుల్ లేదు సార్, నేను ఎలా ఐ డోంట్ నో హౌ ఐ వుడ్ క్యారీ ఇట్ ఆఫ్ వెల్ బికాజ్ కరెక్ట్గా అది యాప్ట్గా ఉండాలి. అండ్ ఫస్ట్ ఐ టోల్డ్ హిమ్ దట్ యూనో నేను దావణి వేసుకుంటాను సార్, లంగా దావణి వేసుకుంటాను, లేకపోతే నార్మల్ శారీగా వేసుకుంటాను. దెన్ హీ సెడ్ నో వీల్ గివ్ అ ట్రై ఫర్ దిస్. దెన్ ఓకే నేను ట్రై చేసి వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే ఐ థింక్ ఐ కెన్ డూ దిస్ అని. దెన్ వీ వెంట్ దేర్. అప్పుడు రాజమండ్రి, కేరళ అక్కడ షూటింగ్ చేసినప్పుడు we just got into that character anamata. So yeah, I enjoyed doing that character. Actually we all enjoyed doing it because it's something different, not like the usual village girl laga em ledu. So adi appudu unna aa time lo chesina time lo, so I was happy to do it. Yeah. సో మీ గురించి లైక్ సినిమా గురించే కాకుండా లైక్ పర్సనల్ డీటెయిల్స్ కూడా ఆడియన్స్కి తెలుసుకోవాలని ఉంటుంది. సో మీ బోర్న్ అండ్ బ్రాటప్ ఎక్కడ? సో ఐ వాజ్ బోర్న్ ఇన్ చెన్నై, ఐ వాజ్ బ్రాటప్ ఇన్ బెంగళూరు. సో స్కూల్, కాలేజ్ అన్నీ బెంగళూరులో చేశాను. బట్ వీఆర్ ఆల్ తమిళియన్స్. సో వేరేంటి, సో సినిమాలోకి రావాలి, యాక్ట్రెస్గా సెటిల్ అవ్వాలి అన్నది చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమా, లేదంటే ఒక ఏజ్ వచ్చాక అలా అనిపించిందా? లేదు, నేను చిన్నప్పుడు ఐ వాజ్ ఇన్ టు డాన్స్. యాక్చువల్లీ ఐ వాజ్ లర్నింగ్ భరతనాట్యం. సో అప్పుడు నాకు యాక్టింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ మూవీస్ అండ్ ఐ లవ్ వాచింగ్ మూవీస్. సో వెన్ ఐ వాచ్ అ మూవీ నో ఐ డోంట్ నో, విదౌట్ మై నాలెడ్జ్ ఐ స్టార్టెడ్ ఇమాజినింగ్ మై సెల్ఫ్ దేర్. సో అలాంటి ఫీలింగ్ అది అని. సో దాట్ స్లోలీ డెవలప్డ్ ఇన్ మీ. బట్ నేను ఇంట్లో డాన్స్ చేస్తాను అండ్ సో మేబీ దాట్ కైండ్ ఆఫ్ గాట్ ఇన్ టు మై హెడ్ ఆర్ మై థింగ్. అండ్ దెన్ లేటర్ ఐ డెంట్ టేక్ ఇట్ సీరియస్లీ బికాజ్ అది ఎలా హౌ విల్ ఐ ఈవెన్ గెట్ ఇన్ టు దట్ ఇండస్ట్రీ, ఐ డోంట్ నో.
సో ఐ వాజ్ జస్ట్ క్యారీయింగ్ ఆన్ విత్ మై లైఫ్. నేను స్టడీస్ ఫినిష్ చేసి కార్పొరేట్ లైఫ్లో వెళ్ళి అక్కడ కూడా దెన్ టిపికల్ దట్ ఆ లైఫ్లో నేను ఉన్నప్పుడు I started getting offers. Like I had a friend who helped me get into modeling, like ads avanni chesi, and then slowly it just started developing and I'm here. ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు, అంటే ఏ ఇయర్లో వచ్చారు? అంటే నేను అంత రెగ్యులర్గా ఈ ఇండస్ట్రీలో లేదు, బికాజ్ లైక్ ఐ టోల్డ్ యూ ఐ వాజ్ వర్కింగ్ ఆల్సో. సో అప్పుడు ఐ యూస్ టు టేక్ బ్రేక్ ఆఫ్ 2 days, కమ్ డూ సమ్ యాడ్స్, డూ సమ్ అలాగా ఐ డిడ్, అండ్ దెన్ ఐ యూస్ టు గో బ్యాక్ టు వర్క్. సో నాట్ లైక్ కంటిన్యూస్లీ ఐ వాజ్ దేర్, బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే కంటిన్యూస్లీ దెన్ ఐ థింక్ 3 years. యా. ఓకే. యాజ్ ఎ హీరోయిన్గా ఫస్ట్ డెబ్యూ మూవీ ఏ లాంగ్వేజ్లో చేశారు? తమిళ్లో చేశాను. సో ఆ మూవీ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అది ఫుల్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ విలేజ్. లైక్ దేర్ ఇస్ దిస్ ప్లేస్ కాల్డ్ తేని ఇన్ మదురై. సో అక్కడ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కాస్ట్ అండ్ హౌ పీపుల్ ఆర్ దేర్ ఈవెన్ నౌ. సో అక్కడ ఒక 1 month జర్నీ అక్కడ నాకు, అండ్ కంటిన్యూస్ 1 month. సో ఐ లెఫ్ట్ మై జాబ్, ఐ వెంట్ దేర్. Yeah, it was a new experience for me to be representing myself as a heroine. It takes a lot of I was very shy. I'm very shy generally. So appudu kottaga undi, and then I got used to it, got managed to it. సో మీకు తెలుగులో మీరు యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ మూవీ రెడ్డా, లేదంటే 30 రోజుల్లో ప్రేమించడం ఎలానా? 30 రోజులు ప్రేమించడం ఎలా. Red happened after I did Bigil, Tamil movie. So it happened after that. So 30 రోజులు we did 2 years back itself. So officially this was supposed to be releasing first, but lockdown వల్ల అది ఇప్పుడు రెడ్ రిలీజ్ అయింది. సో ఒక సినిమా సబ్జెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ చూసే ఎలిమెంట్స్ ఏంటి, అందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే మీరు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడతారు? అఫ్కోర్స్ నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎలా నేను అది చేయవచ్చా, ఇఫ్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ వెల్, బికాజ్ అంత నమ్మకంలో వాళ్ళందరూ చేసినప్పుడు ఐ డోంట్ నో వాట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ మీ. సో అలాగా, అండ్ I like to do something different. So if it is my type of movie, I would accept it. సో హీరోయిన్ అంటే సమ్ స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి, డ్యాన్స్ బాగా చేయాలి, ఎక్కువగా ఎమోషన్ని చూపించాలి, అండ్ హారర్ మూవీస్ ఉంటాయి, లైక్ ఇలాంటి చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి కదా. మీకు యాజ్ ఎ హీరోయిన్గా ఏమైనా ఫియర్స్ ఉన్నాయా? కోర్స్ చాలా ఫియర్స్ ఉంది నాకు. ఐఎమ్ వెరీ వెరీ కాన్షియస్ అబౌట్ మై సెల్ఫ్, విచ్ వెన్ ఇట్ కమ్స్ టు మై టీత్, వెన్ ఇట్ కమ్స్ టు మై బాడీ, బికాజ్ ఆబ్వియస్లీ ఇక్కడ Telugu or anything, you need a perfect body, you need a perfect features for your face. సో నాకు ఆబ్వియస్లీ అవన్నీ ఇప్పుడు కూడా నాకు కాన్షియస్గానే ఉంది, బట్ నేను చాలామందికి అడుగుతాను. సో పీపుల్ హూ ఎవర్ సెలెక్ట్ మీ ఫర్ ద మూవీ ఇట్ సెల్ఫ్, ఐల్ ఆస్క్, are you okay with the features of mine, especially no అదే నీకు బాగుంది, సో you just continue with that look. సో అలాగా ఐఎమ్ లైక్ ఓకే ఫైన్ అని. సో కొన్ని యాడ్ షూట్స్ చేశారు అని అన్నారు కదా మోడలింగ్ టైంలో, యాడ్ షూట్స్ ఏంటి అవి? ద శారీ, టెక్స్టైల్స్, జ్యువెలరీస్ అవన్నీ అలాంటి షూట్స్ చేశారా? ఓకే. సో ఇక సినిమా గురించి మాట్లాడుకుందాం. సో 2 క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి అని అనిపించింది చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు. సో ఫస్ట్ క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అండ్ అమ్మాయి గారు క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అమ్మాయి గారు experience is like I told you, it's very different. So manaki naku first we shot Aki character, Akshara character, which was the college girl, the fun that kind of small girl types of. So adi naku actually easy. But when it came to Ammai Garu, it takes a different thing within you. You need to feel that అమ్మాయి గారు ఇది రాజమండ్రి అమలాపురంలో ఎలా ఉంటారు అమ్మాయి, అది అప్పుడు ఉన్న దట్ టైం ఎలా ఉంటారు అని. సో లాట్ ఆఫ్ రిహర్సల్స్ హ్యాపెండ్, లాట్ ఆఫ్ డైలాగ్ రిహర్సల్స్ హ్యాపెండ్, అండ్ దెన్ వీ వెంట్ ఆన్ బోర్డ్, అండ్ దెన్ అక్కడ వెళ్ళినప్పుడు we all sit together. అప్పుడు we'll be like, we'll do like this, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అని. But most of the time it came spontaneously for me and Pradeep. నాకు సో అది వర్కౌట్ అయింది అక్కడ.
సో ఈ సినిమా జర్నీలో బ్యూటిఫుల్ మెమొరీస్ అంటే కొన్ని ఉంటాయి కదా, ఏదైనా ఒక బ్యూటిఫుల్ మెమొరీ షేర్ చేస్తారా? మెమరీస్ అంటే నాకు we all traveled together to Kerala, Rajahmundry, and then అక్కడ ఆ బోట్ మీద you must have seen నీలి నీలి ఆకాశంలో ఆ బోట్ మీద, and then they constructed something on a tree. అది మీద యూ హ్యావ్ టు సిట్ అండ్ దెన్ నేను ఫ్లవర్ ఇస్తాను కదా ప్రదీప్కి. సో దోస్ ఆర్ సమ్ క్యూట్ థింగ్స్ దట్ ఐ ఎంజాయిడ్ ఓవరాల్ త్రూ ద జర్నీ. చేసినప్పుడు నాకు చాలా నచ్చింది. ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. దోస్ ఆర్ క్యూట్ మెమరీస్. సో టైటిల్ చూసినప్పుడు అయితే కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్ అన్న ఇంప్రెషన్ వచ్చింది, ఈవెన్ ట్రైలర్ చూసిన తర్వాత కూడా. సో ఆడియన్స్కి సినిమాలో స్పెషల్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తారు, అండ్ ఓవరాల్ ఫీల్ ఎలా ఇస్తుంది ఈ మూవీ అంటే ఏం చెప్తారు? చాలా కష్టం అండి, అంటే ఒక ఇట్లా చెప్పాలంటే, బికాజ్ ఇట్స్ నాట్ యూజువల్, దాట్ ఐ కెన్ ప్రామిస్, ఆర్ వీ ఆల్ విల్ ప్రామిస్ దట్ ఇట్స్ నాట్ ఎ యూజువల్ సబ్జెక్ట్. జస్ట్ మీ అండ్ ప్రదీప్ ఇది యూజువల్గా జరుగుతుంది లవ్ స్టోరీ అలా లేదు. దిస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. ఐ డోంట్ థింక్ ఇలాని కాన్సెప్టే ఇప్పుడు దాకా రాలేదు. సో అండ్ ఫర్ మీ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ responsibility to do that actually, because first Ammai Garu, then Akshara, and there's other things also in the movie to that we do. So avanni naku yeah chala different for me. My language was the only barrier first. అప్పుడు నేను నేర్చుకున్నాను, మాట్లాడాను. మున్నా గారే చాలా నాకు హెల్ప్ చేశారు, బికాజ్ హీ నెవర్ టాక్స్ టు మీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. నాతో ఫుల్ తెలుగులోనే మాట్లాడి, నా స్టాఫ్స్తో కూడా నేను తెలుగులోనే మాట్లాడి నేను నేర్చుకోవాలి అని చెప్పాను. సో హీ హెల్ప్ మీ అ లాట్. నేర్చేసుకున్నారు కూడా? హో నో, చాలా ఇది ఉంది. లేదు, మ్యాక్సిమం మిస్టేక్స్ లేకుండానే మాట్లాడుతున్నారు. థ్యాంక్స్. చాలా ఫాస్ట్గా కూడా నేర్చుకున్నారు. లైక్ ఒక మూవీతోనే నేర్చుకోవడం అంటే దట్స్ గ్రేట్ రియల్లీ. నేను చిన్నప్పటి నుంచి చాలా తెలుగు మూవీస్ చూసాను. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ సార్, అండ్ ఐ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ సిద్ధార్థ్ మూవీస్ ఆల్సో. సో అప్పుడు చూసినప్పుడు మేబీ ఐ లెర్న్డ్ ఇట్ త్రూ ద మూవీస్ ఆల్సో. సో అల్లు అర్జున్ ఫేవరెట్ అని చెప్తున్నారు కదా, అల్లు అర్జున్ మూవీస్ చూశాను అని కూడా అంటున్నారు. ఏ మూవీ ఫేవరెట్? హ్యాపీ. ఐ లైక్ హ్యాపీ, ఆర్య, అండ్ ఇప్పుడు దాకా అలా వైకుంఠపురం, ఫ్రమ్ దేర్ ఐ లైక్ ఆల్ ద మూవీస్, బట్ నా ఫేవరెట్ హ్యాపీ. నేను చాలా నవ్వుతానే ఉంటాను ఆ మూవీ. సేమ్ హ్యాపీలో జెనీలి అండ్ అల్లు అర్జున్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో ఈ సినిమాలో కూడా మీ క్యారెక్టర్స్ మ్యాక్సిమం యాక్చువల్లీ అవును, వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు, అలాగే మనకు కూడా ఫైట్స్ ఉంటుంది. సో అలాగే ఉంటుంది కొంచెం. సో ప్రదీప్ అంటే లైక్ ఇక్కడ ప్రజెంట్ తెలుగులో అయితే ఎంత ఫేమస్ యాంకర్ అండ్ ఎంత ఎనర్జెటిక్ యాంకర్, స్పాంటేనియస్గా చాలా మంచిగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. సో మీకు కోస్టార్ కూడా అలాంటి ఒక కోస్టార్ దొరికినప్పుడు నిజంగా సెట్స్ అంతా కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అందరూ విల్ బీ లాఫింగ్, ఆర్ you won't believe it, we'll be doing an emotional scene, a crying scene, and then we actually turn out, we'll start laughing, looking at each other, and emaina oka shock expression unda kuda we'll be like and then we laugh. So we've had fun, totally we've had fun, and I was very happy that Pradeep నాకు co-star ga vachindu, because he's such a humble person. He's very sweet, down to earth person, even though he's entertainment factor untundi, but apart from that, something that people don't know is he's very humble, and he's very makes me feel comfortable on set, because I'm the only girl in the set, and then నాకు ఎక్కడైనా నాకు కొంచెం అటు he's very observant also. So నాకు ఎక్కడైనా నాకు కొంచెం uncomfortable గా ఉంటే he'll understand, he'll tell someone, and make that place all good. సో యాక్టింగ్ కాకుండా ఇంకా స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా మీలో? నాకా లైక్ ఎనీ హాబీస్ ఆర్ ఎనీ స్పెషల్ టాలెంట్? ఫ్రమ్ చైల్డ్హుడ్ I've been a basketball player, so I've represented my state. So basketball was something that was my life before cinema. నాకు సెకండ్ హోమ్ అంటే నేను బాస్కెట్బాల్ కోర్ట్లో ఉంటాను. నా మమ్మీ ఎక్కడ ఉంటారు అంటే షీ నోస్ ఐల్ బీ అట్ బాస్కెట్బాల్ కోర్ట్. సో అక్కడే ఉంటాను. బిఫోర్ బాస్కెట్బాల్ ఐ వాజ్ ఇంటూ స్విమ్మింగ్, అండ్ ఐ వాజ్ ఇంటూ డాన్స్, భరతనాట్యం, I told you. So those were, and after that is when basketball happened, and then cinema happened.
సో ఎలా అనిపిస్తుంది యాక్ట్రెస్గా జర్నీ అనేది? కొత్తగా ఉంది. ఇట్స్ నైస్ ఫీలింగ్ యాక్చువల్లీ. అసలు నాకు కూడా తెలీదు ఐ ల్యాండ్ అప్ హియర్ బికాజ్ ఐ టోల్డ్ యూ ఐ వాజ్ ఇన్ టు దట్ నార్మల్ లైఫ్, యునో, వర్కింగ్, ఐ మీన్ ఆఫ్టర్ స్టడీస్ వర్క్. అండ్ సో వెన్ ఐ కేమ్ హియర్, okay, this is a different world, totally a different world. I need to understand this world, how it works and how it is. So how people would be, how we need to be in the industry. And as a actor, it takes a lot of responsibility also. So avanni nenu ippude light ga నేర్చుకుంటున్నాను. సో ఇండస్ట్రీలో బ్యాక్ బోన్గా అంటే ఎవరైనా లైక్ ఫ్యామిలీ అయినా ఇంకెవరైనా ఉన్నారా ఈ జర్నీలో? యాక్చువల్లీ స్టార్టింగ్లో నాకు చాలా I didn't have much support, but I think నాకు బ్రేక్ ఇచ్చిన వాళ్ళు అట్లీస్ట్ సార్ నాకు బిగిల్ మూవీ ఇచ్చారు. సో అది బికాజ్ ఐ వాజ్ లైక్ స్ట్రగ్లింగ్ యాక్ట్రెస్, ఐ డోంట్ నో వేర్ ఆర్ హూమ్ వుడ్ ఐ గో అప్రోచ్ ఆర్ విచ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ విల్ గెట్. ఆ టైంలో అంత ఇదిలో ఉన్నప్పుడు అట్లీస్ట్ యూనో నాకు బిగిల్ అంత పెద్ద యూనో క్యారెక్టర్ ఇచ్చారు అండ్ విచ్ హెస్ రీచ్డ్ అవుట్ టు పీపుల్ లైక్ దట్. సో ఐ థింక్ అట్లీస్ట్ సార్ ఇస్ అండ్ నౌ హియర్ తెలుగులో మున్నా గారు డైరెక్టర్. సో బికాజ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ యూనో ఏం చెప్పాలి, మేబీ ఐ మైట్ సౌండ్ లైక్ యునో ఇది ఏంటి అంత పెద్ద మూవీయా అని, నో, బట్ it is because it is a small movie with big storyline. Munna Gar, the first movie, it's a fantasy movie. Basically it's a fantasy movie, we have to say, but chala shades undi. And for a debut heroine to get this with who doesn't know Telugu properly, who he just believed in me. So I hope Munna Garuki I won't put him down. So ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫైనల్లీ సినిమా మీద? I think expectation chala undi because now people have given that kind of support for Neeli Neeli Akasham song, and like I told you nenu ekkada velte Ammai garu ani pilustaru nannu. So those kind of nice things is happened now, and I'm sure people would support this movie. They will definitely watch this movie, and it's like we have to watch it again. Nenu malli aa movie velli chudali ani oka feel ఖచ్చితంగా వస్తుంది. సో ఇమ్మీడియట్గా తెలుగు ఇండస్ట్రీలో ఈ స్టార్తో ఆపర్చునిటీ వస్తే చేయాలి అని ఎవరితోనైనా అనిపిస్తుందా? లేదండి, నేను అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టను. ఐ హావ్ గాన్ త్రూ ఆల్ దిస్, సో ఐ జస్ట్ డోంట్ హ్యావ్ దట్ థింగ్ ఇన్ మీ కీపింగ్ ఎక్స్పెక్టేషన్, ఐ మీన్ హ్యావింగ్ ఎక్స్పెక్టేషన్స్, బికాస్ దట్ వుడెంట్ హ్యాపెన్. సో గో విత్ ద ఫ్లో ఇస్ వాట్ ఐ గో త్రూ. ఐ మీన్ లైక్ ఐ డూ ఇట్. సో ఫైనల్లీ అంత సక్సెస్ ఇచ్చిన సాంగ్ డెఫినెట్గా మీ నోట్లో నుంచి ఆడియన్స్ వినాలనుకుంటారు. సో వాళ్ళకి ఒక స్వీట్ సర్ప్రైజ్ లాగా ఒక 2 lines హమ్ చేయండి. ఓకే, సో నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా. ఓకే, ఇంత క్యూట్గా పాడారు, ఇంకెందుకు ఫియర్? సో క్యూట్ అండ్ చాలా బాగుంది, సాంగ్ బాగుంది, సాంగ్లో మీరు చాలా బాగున్నారు, ట్రైలర్ కూడా చాలా చాలా బాగుంది. సో Jan 29th మీ సినిమా రిలీజ్ అవుతుంది, తెలుగులో కెరీర్ని స్టార్ట్ చేశారు. సో మంచి సక్సెస్ చూడాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి. Jan 29th మూవీ థియేటర్లో వెళ్ళి చూడండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.